ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే యూట్యూబ్లో కొన్ని కొత్తగా ఫీచర్స్ అయితే రావడం జరిగింది. మీకు ఒక 3 ఫీచర్లు అయితే కొత్తగానైతే చెప్తానన్నమాట. ఆ ఫీచర్లలో ఏదో ఒకటి మీకు కంపల్సరీగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ఫీచర్స్ ఏంటి, ఎక్కడుంటే ఏం కథ అని చెప్పేసి డీటెయిల్గా ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కంపాస్ సింబల్ అయితే మనకు కనబడుతుంటది కదా. ఈ విధంగా ఈ సింబల్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ప్లేయబుల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇది ఎందుకు గురించి ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా గేమ్ ఆడదామని చెప్పేసి అనుకుంటాం కదా ఎప్పుడైనా. సో దాని గురించి మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని పెద్ద కథా కార్ఖానా ఉంటుంది కదా, ఆ కథా కార్ఖానా అంతా మొత్తం అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన గేమ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటాయి అనమాట. మీరు సెర్చ్ చేసి కూడా ఆడుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగానైతే మనకి ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని ఆడుకోవడమే. ఈ విధంగా ఫస్ట్ సెట్టింగ్ అయితే మనకు వర్క్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫీచర్ గురించి అయితే చెప్తాను అనమాట. దాని గురించి మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ సెర్చ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సెర్చ్ బటన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. కామన్ గా మీరు ఏదైనా సెర్చ్ చేయాలన్నప్పుడు టైపింగ్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అది చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. కొన్ని సార్లు మీరు ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉన్నా సరే, ఏదైనా సాంగ్ అనేది మీకు నచ్చినా సరే, దాన్ని టైప్ చేయడానికి మనకు రాదన్నమాట. అసలు అది ఏ సాంగ్ సంబంధించింది, అసలు ఫస్ట్ ఏ టైప్ చేయాలి అని చెప్పేసి. సో దాని గురించి మనం ఈజీగా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మైక్ సింబల్ కనబడుతుంది కదా రైట్ సైడ్ కార్నర్ లో, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడనే మీకు సాంగ్ అని చెప్పేసి వాయిస్, అంతేకాకుండా సాంగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ మ్యూజిక్ని ప్లే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదేం చేస్తుంది, మనకు ఆ మ్యూజిక్ అనేది సెర్చ్ చేసి ఇస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. డైరెక్ట్ ఈ విధంగానైతే మీకు ఈ సాంగ్ సిస్టమ్ అయితే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. మనం రకరకాల సాంగ్లు అనేది సెర్చ్ చేస్తూ ఉంటాం కదా కీబోర్డ్లో, మనకు తెలియకుండా అదంతా ప్రాసెస్ అంతా ఇచ్చిపెట్టేసి డైరెక్ట్ ఇక్కడ సాంగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని, మీరు ఏదైనా మొబైల్ ఉన్నా సరే వేరే మొబైల్లోకి వెళ్ళి ఆ పాట అనేది ప్లే చేసి ఇక్కడ దీని స్పీకర్ దగ్గర పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇదే సెర్చ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇది వరకు మనకు సామ్జామ్ యాప్ ఉండే కదా, యాజ్ ఇట్ ఈస్ అదే ఫీచర్ లెక్క ఈ ఫీచర్ అనేది వర్క్ కావడం జరుగుతుంది యూట్యూబ్ లో డైరెక్ట్ గా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫీచర్ అనమాట. ఇదే థర్డ్ ఫీచర్. ఇది చాలా మందికి ఉపయోగపడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా మనకు మధ్యలో, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు కొత్తగా ఏఐ ఫీచర్ అనేది వచ్చింది అనమాట. దీని ద్వారానే మనం ఒక యూట్యూబ్ వీడియో అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ వీడియో అని చెప్పేసి కనబడుతుంది కదా ఈ ఆప్షన్, దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి పెట్టాలి. కొట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా చాట్‌జీపీటీని ఏ విధంగా అడుగుతారో, మీరు ప్రాంప్ట్ ఇచ్చి అడుగుతారు కదా, నాకు ఈ వీడియో కావాలి ఫలానా వీడియో అని చెప్పేసి, అట్లా మీరు ఇక్కడ అడగొచ్చు అనమాట. డైరెక్ట్ అదే క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నా, ఇట్లా ఏదో శాంపుల్ కొద్దీ మీ ముంగట ఈ విధంగా అయితే టైప్ చేసిన మేక్ ఏ వీడియో అండ్ లయన్ షౌటింగ్ అండ్ వాకింగ్ అని చెప్పేసి, ఈ విధంగా మనకి ఇక్కడ ఆరో మార్క్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇదేం చేస్తుంది, మనకు ఆ వీడియో అనేది క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. దీన్ని మీరు యూట్యూబ్ వీడియోలో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. మనం చాట్‌జీపీటీ కానీ జెమినీ కానీ అవన్నీ ఉపయోగించకుండా డైరెక్ట్ యూట్యూబ్ కూడా మనకి ఈ ఫీచర్ అనేది ఇచ్చిండు. దీంట్లోకెళ్ళి మనం వీడియో అనేది జనరేట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట ఈజీగా. ఇది ఒక్కటే అని కాదు, చాలా రకాలే మీరు వాడతారు కదా, మీకు తెలిసిందే ఏఐ అనేది ఏ విధంగా వాడచ్చు, ఏం కథ అని చెప్పేసి ఈజీగా ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ టైప్ చేస్తే మనకు ఆ వీడియో అనేది జనరేట్ అయితే కావడం జరుగుతుంది ఫ్రీగా, అది కూడా. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఏ విధంగా చిన్నగా నేను ప్రాంప్ట్ ఇచ్చిన అంతే, ఒక లైటర్ లాక్ ఇచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే హెచ్డి క్వాలిటీలో మనకు అబ్సల్యూట్లీ నేను ఏదైతే వీడియో కావాలనుకుంటున్నానో అదే వీడియో అయితే ఇది క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట ఏఐ అనేది. సో నేను ఇంతకుముందు ఏమి ఇచ్చిన, వాకింగ్ చేసుకుంటూ ఒక లయన్ అనేది షౌటింగ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చేసిన. అదే విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా మ్యూజిక్ వస్తుంది. నేను ఇవి మాట్లాడుతుంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మ్యూట్లో అయితే పెట్టినా, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగానైతే ఇది ట్రిక్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఈ వీడియోని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే ఇది అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గా మీకు కనబడుతుంది డౌన్లోడ్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ వీడియో కూడా మన గ్యాలరీలో అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో వీడియోస్ అయితే చేసుకొని మీ వీడియోలో అప్లోడ్ చేసుకొని, లేకపోతే మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి ఎక్కడైనా అవసరం వస్తాయి కాబట్టి. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో యూట్యూబ్ సంబంధించి బ్రాండ్ న్యూ ఫీచర్స్ అనమాట. ఇవి చాలా మంది తెలివాయి కాబట్టి మీరు 2-3 షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోయి వాళ్ళు ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకొని ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్, అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా కొత్త వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, అంతేకాకుండా కామెంట్ కూడా చేస్తలేరు. ఏదో ఒకటి అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఫ్రీ టైం దొరికితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి.